నిరపరాధులను చంపే చేతులు, నిరపరాధుల్ని చంపే. చెప్పండి ఒకసారి, దేవుడు వేటిని ద్వేషిస్తాడు? అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుక, మూడోది నిరపరాధిని చంపే చేతులు, రక్తము చించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి అని రోమపత్రిక 3వ అధ్యాయము మనం చదువుతాం. ఏమండి, రక్తాన్ని చిందించడానికి వారి పాదములు పరిగెత్తుచున్నవి. ఈరోజు మనిషి ప్రాణాలకు విలువ ఉందంటారా? కోడి పిల్లలు కోసినట్టు కోస్తున్నారు మనుషుల యొక్క పేకల్ని. రోజున డెత్ అనేది చాలా ఈజీ అయిపోయింది. మర్డర్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోయింది. సొంత భార్య భర్తను చంపేసి కుక్కర్లో పెట్టి ఉడికించేస్తుంది. మనం చూస్తున్నాం కదండి. కోపం వస్తే ఆ కోపాన్ని అంచుకోవడం కొరకు భర్త భార్య ఏం చేస్తున్నాడు? చంపేస్తున్నాడు. చాలా భయంకరమైనటువంటి హత్యలు పెరిగిపోతున్నాయి, నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి. అపరాధిని చంపే చేతులు, చిన్న చిన్న కారణాలకి, చిన్న చిన్న ద్వేషానికి, ఈర్ష్యలకు ప్రజలను చంపేసేటువంటి వ్యక్తులు కనబడుతున్నారు. దేవుని లేఖనం చెప్తా ఉంది, నిరపరాధిని చంపే చేతులు దీవించబడవు. దేవుని లేఖనంలో ఫస్ట్ మర్డర్ని మనం చూస్తూ ఉంటాం, కయ్యను. దేవునికి అర్పణ అర్పించాడు. అర్పణ ప్రభు స్వీకరించలేదు. ఎందుకంటే కయ్యను హృదయం సరిగ్గా లేదు. కయ్యను దేవుని యొక్క సన్నిధిలో సరిగ్గా లేడు. అతడు దేవుని భయభక్తులు కలిగి లేడు. అందుని బట్టి దేవుడు అర్పణ స్వీకరించలా. కానీ తన తమ్ముడు అర్పణ దేవుడు ఏం చేశాడు? స్వీకరించాడు. హేబేలు అర్పించిన అర్పణ దేవుడు తీసుకునేటప్పటికి కయ్యనికి కోపం వచ్చేసింది. నా తమ్ముడు అర్పణ తీసుకుంటావా, నువ్వు నా అర్పణ తీసుకోవా అని చెప్పి దేవుని మీద కోపం ఎవరి మీద తెచ్చుకున్నాడు? తమ్ముడిని చంపేశాడు. మొదటి నరహత్య జరిగింది. తద్వారా కయ్యను ఏమైనా మేలు పొందాడా? కయ్యను ఏమైనా ఆశీర్వదించబడ్డాడంటే దేశదిమ్మరగా మార్చబడ్డాడు. ఎవరు? కయ్యను దేశదిమ్మరగా మార్చబడ్డాడు. తన జీవితం చాలా భ్రష్టమైనటువంటి శాపంలోకి వెళ్ళిపోయాడు. అది మొదటి అంశం. అయితే రెండో అంశం చెప్తున్నాను. యోవాబు అనేటువంటి ఒక సైన్యాధిపతి ఉన్నాడు. దావీదు దగ్గర ఒక సేనాధిపతి ఉన్నాడు. అతని పేరు యోవాబు వాస్తవానికి అబ్నేరు, ఆ తర్వాత అమాషాను అనేటువంటి ఇద్దరు వ్యక్తుల్ని నిరపరాధులను చంపేశాడండి. వారు ఏ పాపం చేయలేదు, వారు ఏ తప్పిదం చేయలేదు. ఈ యొక్క అబ్నేర్ని, ఆ తర్వాత నేను చెప్పినట్టు అమాషాన్ని చంపితే ఆ యొక్క శాపం తను ఏ విధంగా చుట్టుకుందంటే, సోల్మన్ టైంకి వచ్చేటప్పటికి కుక్క చావు చనిపోతాడు. ఎవరు తెలుసండి? యోవాబు. రాజు సొలొమోను కాలంలో యోవాబు కూడా భయంకర రీతిలో చంపబడతాడు. మనుషుడా, నువ్వు ఏ విత్తనాన్ని విత్తావు ఆ పంటను కోస్తామని గలతీయులు రాసిన 5వ అధ్యాయంలో మనం చదువుతాం. నిరపరాధి యొక్క రక్తాన్ని ఏం చేయకూడదు? చిందించబడేటువంటి ఆ భయంకర భ్రష్టత్వంలోకి మనం వెళ్ళకూడదు. ఇంకో మాట చెప్తున్నాను. రాజుల గ్రంథాన్ని జాగ్రత్తగా చదువుతున్నప్పుడు, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం జాగ్రత్తగా చదివితే అక్కడ ఆహాబు, యెజెబెల్ ఒక రాణి రాజు ఉంటారు. ఒకరోజు ఆహాబు వాస్తవానికి అలా చూస్తున్నప్పుడు ఒక మంచి ద్రాక్ష తోట కనబడగానే ఎవరిదైనా ఎంక్వైరీ చేశాడు. ఎంక్వైరీ చేస్తే తన రాజ్యంలో అతి పేదవాడు, అతని పేరు నాబోతు యొక్క ద్రాక్ష తోటని తెలుసుకున్నాడు ఆహాబు అనే రాజు. వెంటనే ఎవరిని పిలిపించాడు? నాబోతుని పిలిపించి, నాబోతు బాగున్నావా? నీ తోట చూశానయ్యా, చాలా బాగుంది ద్రాక్ష తోట, ఈరోజు మర్చిపోయా అన్నాడు. ఏంటి సార్ మర్చిపోవడం ఏంటండి? అదేనయ్యా, ఆ ద్రాక్ష తోట నాకు ఇచ్చే, ఊరవతలు నీకు మంచి కూర తోట ఇస్తానన్నాడు. ఊరవతలు నీకు ఒక కూర తోట ఇస్తానన్నప్పుడు జరిగినటువంటి వాస్తవం చెప్పనివ్వండి. ఎప్పుడైతే ఆ వ్యక్తి అన్నాడు, అది నా పిత్రార్జితం అండి, దాన్ని ఎంత మార్గం మీకు ఇవ్వను అన్నాడు. అది నా పిత్రార్జితం, అది నా తండ్రి ఆస్తి, అందును బట్టి సారీ సార్ ఏదన్నా అడగండి, కానీ ఆ ద్రాక్ష తోటకి మాకు చాలా సెంటిమెంట్ ఉంటుందండి అని ఆ వ్యక్తి ఇవ్వడానికి ఇష్టపడలా. ఆహాబు గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. అలుగుతున్న టైంలో భార్య వచ్చింది. ఏంటండి ఎలా ఉన్నావు ఏంటి? అదే నాబోతు నాకు ఆ ద్రాక్ష తోట ఇవ్వనన్నాడు, అందుని బట్టి బాధపడుతున్నాను. కానీ ఆ భార్య అందే, పిచ్చోడా నువ్వు రాజువి, నువ్వు శాసించాలి అని చెప్పి, నువ్వు చూడు ఆ ద్రాక్ష తోటని 2 రోజుల కల్లా నీ చేతిలో పెడతానంది. వెంటనే ఏం చేసింది తెలుసా? నాబోతు మీద 2 అబద్ధ సాక్షులు పెట్టించి, ఏదో నేరం చేశాడని చెప్పి నాబోతుని చిత్రీకరించి 2 అబద్ధ సాక్షులు పెట్టి నాబోతుని చంపించేసింది. ఎవరు అంటే నాబోతు నిరపరాధి, ఏ తప్పుదం చేయలేదు, ఏ నేరం చేయలేదు. కానీ రాణి కదా, అధికారం ఉంది కదా, ఆ అధికారం ఉపయోగించి 2 అబద్ధ సాక్షులు పెట్టి ఎవరిని చంపించింది? నాబోతుని చంపిస్తే దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు కదండి. ఆకాశం దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు కదా. నిరపరాధిని చంపే చేతులు దేవుడు విడిచిపెడతాడా? వెంటనే ప్రవక్తను పంపించి ఒక మాట చెప్పించాడు. ఏంటి తెలుసా? ఎక్కడైతే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకినాయో అదే స్థలంలో నీ యొక్క రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి అని చెప్పించాడు. ఆ ప్రవక్త చెప్పిన రీతిలోనే ఈ యొక్క యెజెబెలు యొక్క రక్తాన్ని కూడా కుక్కలు నాకిని. యెజెబెలు కుక్క చావు చనిపోయింది. దేవుడు చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నారా? ఆలోచన చేయండి. నువ్వు ఏ విత్తనాన్ని విత్తావో ఆ పంటను
కోస్తావు. నిరపరాధి రక్తాన్ని చిందించాడు. ఎవరు తెలుసండి? యూదా ఇస్కరియోతు. దేవుని పొందాడా? అతను తన జీవితంలో భయంకరమైన రీతిలో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఆ చెట్టు నుంచి కింద పడేటప్పటికి ఏమని చెప్పండి, పేగులన్నీ బయటకు వచ్చినాయట. ఎవరి? నిరపరాధి రక్తాన్ని చిందించాడు. ఎవరు? యూదా ఇస్కరియోతు. యూదులు ఉన్నారు. ఆ యూదులు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని నిజంగా ఏ నేరం చెంది యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకి ఎక్కించి ఆయన చంపారు. కానీ ఆయన సజీవుడిగా లేచాడు అనేటువంటిది వేరే విషయం. కానీ యూదులు ఏదైనా దీవెని పొందారా అంటే 1900 సంవత్సరాలు వారు చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు మొత్తం చెదిరిపోయారు ప్రపంచం అంతా కూడా. ఆ నేరం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని అన్నారు. పిలాతు వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు నిరపరాధి, ఈయనలో ఏ దోషం లేదు, ఎందుకు మీరు సిలువేయమన్నా నాకు అర్థం కావట్లేదు, ఈయన అసలు ఏ దోషం లేదు ఈయనలో, ఈయన నీతిమంతుడు అన్నప్పుడు అని చెప్పి పళ్ళెంలో నీళ్ళు తెప్పించుకుని ఆ నీటిలో తన యొక్క చేతులు కడుక్కుంటున్నాడు పిలాతు. ఈ నేరం మా మీద కానీ మా బిడ్డల మీద ఉండకుండాను గాక అంటే వెంటనే ఏదో స్లోగన్ లాగా వెనకాల నుంచి కోరస్ లాగా ఆ నేరం మా మీద మా పిల్లల మీద ఉండును గాక అన్నారు. ఎవరో? యూదులు. అలా అన్నారేమో. కొన్ని సంవత్సరాలకి AD 73లో ఒక గొప్ప రోమన్స్ రాజు వచ్చాడు. వచ్చి మొత్తం ఊచకోత కోసాడు యూదుల్ని. అప్పుడు యెరూషలేమునట మోకాళ్ళలోతు రక్తం పారిందట. అప్పుడే అనేకం చెదిరిపోయారు యూదులందరూ కూడా. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు చెదిరిపోయారు. 1900 సంవత్సరాలు చెదిరిన పరిస్థితి యూదులు. ఎందుకు తెలుసా? నిరపరాధి జోలికి వెళ్ళారు వాళ్ళు. నిరపరాధి రక్తాన్ని ఏం చేశారు? చిందించారు. నా మాట చెప్తున్నాను, నిరపరాధి జోలికి వెళ్ళొద్దు. నిరపరాధుల జోలికి వెళ్ళొద్దు. ఏ నేరం చేయని వారి మీద నేరారోపణ చేయొద్దు. అది నీకు క్షేమం కాదు. దేవుడు వాటిని ఏం చేస్తాడుగా? ద్వేషిస్తాడు. చెప్పండి, 3 విషయాలు చెప్పాను మీకు. ఒకటేంటి? అహంకార దృష్టి, కలల్లాడు నాలుక. 3దేంటి? నిరపరాధులను చంపే చేతులు. ఆ తర్వాత దురాలోచనలు యోచించే హృదయం. చాలామంది దురాలోచనలు యోచన చేస్తుంటారు. దురాలోచనలు వారు కలిగి జీవిస్తుంటారు. రాత్రి పడుకుంటాడు, ఉదయాన్నే ఎవరు కొంప కూలగొట్టాలంటే దురాలోచన. రాత్రి వేళల్లో కొబ్బరికాయలు చూస్తాడు, ఉదయాన్నే లేచి ఆ కొబ్బరికాయలు దించేయాలనుకుంటాడు. దొంగతనం చేయాలంటే ఆలోచన, దురాలోచనలు. అసలు దురాలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏమైనా యూనివర్సిటీ నుంచి ఏమైనా వస్తున్నాయి దురాలోచనలు? లేకపోతే ఈ దురాలోచనలు ఏమైనా కోర్టుల నుంచి, పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్నాయా? పోనీ క్రిమినల్స్ నుంచి ఏమైనా వస్తున్నాయి, నేరగాళ్ళ నుంచి ఏమైనా వస్తున్నాయంటే వారి నుంచి కాదట. మనకి అత్యంత ప్రమాదకరమైన హృదయం నుంచి వస్తుందట. దురాలోచన ఎక్కడి నుంచి వస్తున్నాయి? హృదయం నుంచి. చదువుతారు ఒకసారి దేవుని లేఖనం ఎంత స్పష్టంగా తెలియజేస్తుందో. దేవుని లేఖనం మార్కు సువార్త 7:27. మార్కు సువార్త 7:27. దేవుడు ద్వేషించేటువంటి వాటిని మనం ధ్యానం చేస్తున్నాం. దేవుడు వేటిని ద్వేషిస్తాడు? మార్కు సువార్త 7:27. లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని చెప్పాను. ఏమండి, ఈ యొక్క అపవిత్రమైనటువంటి ఎక్కడి నుంచి వస్తున్నాయి? అందుని బట్టి హృదయం ఎంత డేంజరస్ మీరు ఆలోచన చేస్తున్నారా? నేను చెప్పాను కదా, హృదయం ఆ తలంపులన్నీ మాటికి మారిపోతూ ఉంటాయి. చంచలత్వం మారిపోతూ ఉంటుంది హృదయం తలంపులు. అప్పుడు దాకా బాగానే ఉంటాడు, సడన్గా వచ్చేస్తుంది మనిషికి దురాలోచన వస్తుంది. ఆ దురాలోచన కిల్ చేయాలి. అందరూ బట్టి నేను చెప్పాను, ఒక పట్టణాన్ని స్వాధీనపరచుకునేవాడి కంటే తన మనసును స్వాధీనపరచుకునేటువంటి వాడు ధన్యుడు. బలవంతుడి కంటే నిజంగా దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు ధన్యుడు. ఒక పట్టణాన్ని జయించినటువంటి వీరుడి కంటే తన మనసును కంట్రోల్ చేసుకునేటువంటి వాడు ధన్యుడు. దురాలోచనలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అసలు ఒక విలియమ్స్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి, హార్వర్డ్ యూనివర్సిటీలో గొప్ప ప్రొఫెసర్. ఆ వ్యక్తి ఒక రీసెర్చ్ చేశాడు, 25 years లాంగ్ రీసెర్చ్. ఆ యొక్క విలియమ్స్ చెప్పింది ఏంటంటే, ఆ రీసెర్చ్ ఏంటంటే, అసలు పాపం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, మనిషి చెడిపోవడానికి కారణం ఏంటి, వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ సిన్, పాపానికి రూట్ కాజ్ ఏంటి అని ఆలోచన చేసి 25 years రీసెర్చ్ చేసి ఎట్టకేలకు చెప్పాడు, హృదయమే పాపానికి మూల కేంద్రం అన్నాడు. హృదయమే కానీ నా బైబిల్ గ్రంథము, నా దేవుడు ఏనాడు చెప్పాడు ఇర్మియా గ్రంథంలో, హృదయం అన్నిటికంటే మోసకరమైన ఘోరమైన వ్యాధి కలిగింది. దాన్ని గ్రహించగలిగినటువంటి వాడు ఎవరు? ఆ దురాలోచన నీలోను నాలో వచ్చినప్పుడు దాన్ని గ్రహించగలిగినటువంటి ఎవరు ఉన్నారు ఈ ప్రపంచంలో? ఏ జ్యోతిష్యుడు అయినా సరే నీలో దురాలోచనలు పసిగట్టగలడా? అందుని బట్టి హృదయాన్ని అన్నిటికంటే హృదయం నుంచి జీవదారులు బయలుదేరు కాబట్టి అన్నిటికంటే నువ్వు దేన్ని కాపాడుకోమన్నాడు?
హృదయాన్ని కాపాడుకోవాలి. హృదయంలోంచి ఏమొస్తున్నాయి? జీవదారులు బయలుదేరుతాయి. కాబట్టి అన్నిటికంటే ఎక్కువగా దేన్ని భద్రం చేసుకోవాలి? హృదయాన్ని భద్రం చేసుకోవాలన్నాడు. కాబట్టి ఓ యెరూషలేమా, మీరు రక్షించబడినట్లు నీలో చెడుతనాన్ని కడిగి వేసుకో. స్తోత్రం చెప్పండి. ఓ యెరూషలేమా, నువ్వు రక్షింపబడినట్టు నీలో చెడుతనాన్ని కడిగి వేసుకో. 4:14 దేవా, నా యందు శుద్ధ హృదయమును కలుగు చేయము. స్తోత్రం చెప్పండి. ఇది అందరం అడుగుదాం, ప్రభువా నాకు శుద్ధ హృదయాన్ని కలుగు చేయండి. లార్డ్ మేక్ మీ హోలీ, అని పరిశుద్ధంగా మీరు చేయండి. మనలో చెడుతనం పోయినప్పుడు ఈ యొక్క హృదయంలోంచి మంచి ఆలోచనలు వస్తాయి. స్తోత్రం చెప్పండి. దేవుని పరిచర్య చేయాలి, దేవుని సంబంధమైన పాటలు పాడాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం ఇవ్వాలి, దేవుని కోసం ఏదైనా చేయాలని మంచి ఆలోచనలు హృదయంలోంచి వస్తాయి. అంతేగాని హృదయంలో చెడుతనం ఉన్నప్పుడు చెడు తలంపులే వస్తాయి. ఈరోజు దురాలోచనలు వస్తున్నాయి మానవ హృదయంలోంచి. అందులో బట్టి మనందరం ప్రార్థన చేయాలి, అయ్యా నాకు శుద్ధ హృదయాన్ని నాకు దయచేయండి అయ్యా. దేవుని సందికి వచ్చిన తర్వాత శుద్ధ హృదయాన్ని నాకు ఇవ్వండి. నాకు పాపం చేయడానికి తలంపులు వస్తున్నప్పుడు ఆ పాపాన్ని జయించండి, శుద్ధ హృదయాన్ని నాకు ఇవ్వండి. సో నేను చెడు కార్యాలు చేయడానికి ప్రేరేపించబడుతున్నప్పుడు నేను జయించేటువంటి ఆ శుద్ధ హృదయాన్ని నాకు ఇవ్వండి. శుద్ధ హృదయము నాకు అనుగ్రహించిన పాటలు పాడుతాం. మరి శుద్ధ హృదయం మనకుందా? శుద్ధ హృదయాన్ని మనం కలిగి జీవిస్తున్నామా? పరిశుద్ధమైన తలంపులు మనం తలంచుతున్నామా అంటే కొన్ని సందర్భాల్లో కాదు అనే చెప్పాలి. దేవుడు వాటిని ద్వేషిస్తాడట. దేవునికి హేయమైన కార్యాలు ఇవి. ఒకవేళ ఇటువంటివి నీలో ఉన్నట్లయితే వెంటనే విడిచిపెట్టి ప్రభుని హత్తుకోవద్దు, దీవెది పొందుతావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 5గా కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తే పాదాలు. స్తోత్రం చెప్పండి. కీడు చేయడానికి త్వరపడే పాదాలట. కీడు చేయడానికి చాలా చాలా వేగంగా వెళ్ళిపోతుంటారు చాలామంది. కీడు చేయడం కొరకు, పాపం చేయడం కొరకు పరుగులు తీసేటువంటి పాదాలు. యోసేపు అన్నలు వాస్తవానికి కీడు చేయడానికి వారు త్వరపడ్డారు. చివరికి ఏం జరిగింది? యోసేపు చేత భయంకరమైన అవమానాన్ని అనుభవించారు. వాళ్ళు తల దించుకుని సిగ్గుపడ్డారు యోసేపు ముందు. ఎందుకో తెలుసా? కీడు చేయడానికి వారు త్వరపడ్డారు అన్నలు. కానీ దేవదత్తుడు ఆ కీడును యోసేపు పట్ల ఏం చేశాడు? మేలుగా మార్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ కీడు వారి మీదకి దిగి వచ్చింది. షిమి అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, దావీదుని ఏం చేశాడు? శపించాడండి. నువ్వు కుక్కలాంటాడు అన్నాడు. ఎవరు? రాజుని ఏమన్నాడు? షిమి కుక్కలాంటి వాడు అని అంటే తన తల మీదకి వచ్చింది ఆ శాపము, తన తల మీదకి వచ్చింది ఆ కీడు. మనుషుడానికి ఏ విత్తనాన్ని విత్తుతావు ఆ పంటను కోస్తావు. దేవుడు విక్రయింపబడ్డ. గాడ్ నెవర్ బి ఫూల్డ్. ఆయన ఎప్పుడు కూడా మనుషులు ఫూల్ అవుతారు. ఏప్రిల్ ఫూల్ మనం మనుషులు చేస్తాం. దేవుని చేయగలుగుతాను? దేవుని చేయగలుగుతాం మనము? దేవుడు విక్రయింపబడ్డాడు. మనుషులని ఏ విత్తనాన్ని విత్తుతావు ఆ పంటను. ఒక సందర్భాల్లో భార్యను భలే మోసగిస్తున్నాను అనుకుంటావు, కానీ ఎక్కడో నువ్వు మోసగించబడతావు. అర్థమవుతుందా? దేవుని సేవకుని మోసగిస్తున్నాను అని అనుకుంటావు, కానీ నువ్వు ఏమి నేర్చుకున్నావు తెలుసా? దేవుడు ఖచ్చితంగా జోక్యం చేస్తాడు, నువ్వు మోసగించబడతావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.